హుకుములు జారీ చేసింది అల్లర్లకు సంబంధించి. విశ్వనాథ్ గారు అవన్నీ విషయాలు మర్చిపోయారా? అప్పుడు పత్రికలు కానీ ఇస్తాను లక్ష్మణరావు గారు ఇస్తాను. వెనక్కి తీసుకోమని చెప్పాలి. అటువంటి పదాలను ఎలా వాడతారు? అందుకనే కదండి నేను ఆపింది. ఆల్రెడీ క్లారిటీ మాట్లాడి ఉండి ఆయన్ని మీరు మధ్యలో మాట్లాడితే ఆయన మాట్లాడింది ఎవరికి అర్థం కాదు. లక్ష్మణరావు గారు ఆయన మాట్లాడేదాన్ని మొత్తం మాట్లాడితే లక్ష్మణరావు గారు ఒక నిమిషం మ్యూట్ చేయండి. లక్ష్మణరావు గారు మ్యూట్ చేయండి ఒకసారి. లక్ష్మణరావు గారు మ్యూట్ చేయండి. లక్ష్మణరావు గారు ఆయన మాట్లాడిన మాటని సరైన విధంలో అర్థం చేసుకోకపోతే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఆయన చెప్పేటప్పుడు మీరు అడ్డుపడిపోతే అర్థం కాదు. ఆయన ఏం మాట్లాడారో ఆయన చెప్పనివ్వండి. మాట్లాడిన దానిలో అభ్యంతరం ఉంటే మీరు విమర్శించండి. మీరు ఆయన మాట్లాడిన దానిలో గట్టిగా వెళ్ళి మాట్లాడితే నేను అదే చెప్తున్నాను. నేనే ఆపింది మీకంటే ముందు నేనే ఆపాను. ఆయన క్లారిటీ ఇవ్వండి, తర్వాత మీరు మాట్లాడండి. లక్ష్మణరావు గారు ఆగండి. లక్ష్మీకాంత్ గారు ఒకటి చెప్పాలి. మీరు ఇందాక ఒక మాట మాట్లాడారు. లక్ష్మణరావు గారు ఆపండి. లక్ష్మణరావు మ్యూట్ చేయండి. లక్ష్మణరావు గారు మ్యూట్ చేయండి. డిబేట్ వేరే దగ్గరికి వెళ్తుంది. లక్ష్మణరావు గారు మ్యూట్ చేయండి. లక్ష్మీకాంత్ గారు ఒక మాట చెప్పండి. అంబేద్కర్ కోనసీమ జిల్లాని పెట్టిన తర్వాత గొడవలు ఎక్కువ అయ్యాయని ఒక మాట మాట్లాడారు. దాని గురించి మీరు క్లారిటీ ఇచ్చి డిబేట్లోకి వెళ్ళండి. నేను చెప్తున్నాను, కావాలంటే ఇక్కడ నోరేసుకొని పడిపోవడం కాదు. మనం మాట్లాడితే టాపిక్ మాట్లాడితే విధి విధానాల మీద మాట్లాడాలి, లేదు శబ్దంగా మాట్లాడాలి, తిట్లు లేకుండా మాట్లాడాలి. అంతేగాని నీకేం తెలుసు అంటే పెద్ద పోటుగాళ్ళు లెక్కన మీరు ఇందాక ఒక మాట మాట్లాడారు. నేను ఒక మాటేనండి. నేను డిబేట్ నేను ఇప్పుడు జూమ్ లో ఉన్నా, స్టూడియోలో ఉంటే వేరేగా ఉంటుంది. నేను జూమ్ లో ఉన్నా, మీ మాట కూడా నాకు వినిపించదు. నన్ను పూర్తి మాట్లాడినామండి, అర్థమైందా? అందరూ జూమ్ లోనే ఉన్నారు. మీరు ఒక మాట మాట్లాడారు లక్ష్మీకాంత్ గారు. ఇందాక మీరు ఒక మాట మాట్లాడారు. దాని గురించి చెప్పి వెళ్ళండి. ఎవరి హయాంలో జరిగినవి, ఏ ఉద్దేశంతో మీరు ఆ మాట అన్నారో చెప్పి వెళ్ళండి. మీరు తప్పుగా అన్నారని కూడా నేను అక్కడికి అంటలేదు. మీరు అంటానికి గల కారణం ఏంటి, ఎవరి హయాంలో జరిగి ఎందుకు జరిగినాయి చెప్పాలండి. మీరు అంటా కారణం మధ్యలో రాకుండా ఉంటారా? మేమేమి రాట్లా, మీరే చెప్పట్లా. మీరు మాట్లాడలేదు సార్, నన్ను మాట్లాడండి. మరి మీరు మధ్యలో రాకండి. మేమేమి రాట్లా, మీరు చెప్పండి. మీరు అంటా కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వంగవీటి మోహన్ గారి పేరు పెట్టకుండా ఎన్టీఆర్ జిల్లాగా పెట్టి కృష్ణా జిల్లాని కృష్ణా జిల్లాగా విభజించిన తర్వాత రాష్ట్రాన్ని 26 జిల్లాలుగా మార్చాక ఆయన అంబేద్కర్ కోనసీమ జిల్లాని పెట్టాక కాపులకి దళితులకి గొడవలు పెట్టింది వైఎస్ఆర్సీపీ నాయకులు కాదా? అవునని ఒప్పుకుంటారా ఇవాళ రోజున వైఎస్ఆర్సీపీ నాయకులు? మరి అదే పందాలు ఇవాళ రోజున ఆ గొడవలు వాళ్ళ దారుణమైన పాలన చూసే కదా 11 సీట్లకు పరిమితం చేసి ఇవాళ రోజున కులాలకు చిచ్చు పెడుతూ పవన్ కళ్యాణ్ గారిని ఒక మతానికి ఆపాదిస్తూ ఇవాళ రోజున మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రక్రియ జరుగుతుంది. ఈ మాట నేను ఎందుకంటున్నానంటే, నిన్న రఘురామకృష్ణరాజు గారు శ్రీరామనామ సందర్భంగా ఆకవీడు మండలంలో పెద్దపాడులో ఉన్నటువంటి పురాతనమైన శ్రీరాముల వారి ఆలయానికి, అంటే పలు ఆలయాలు సందర్శించిన తర్వాత ఒక ఆలయంకి వెళ్తే అక్కడ బొట్టు లేకుండా కొంతమంది మత మార్పిడి చేసుకున్న దళితులు, ఆ దళితులు విగ్రహానికి దండేయకూడదని, తద్వారా ఆ విగ్రహానికి దండేసిన తర్వాత ఆ దండ తీసి పారేయడం గాని చంపేయండి రా అని చెప్పేసి మద్దా నరేష్ లాంటి వ్యక్తి. ఈ మద్దా నరేష్ ఎవరో తెలుసా సార్? వైఎస్ఆర్సీపీ నాయకుడు మద్దా నరేష్. పిల్లలకి గంజాయి 16 నుంచి 20 సంవత్సరాల లోపల ఉన్న వ్యక్తులకి గంజాయి ఇచ్చి నిన్ను గొడవలు చేసేటట్టుగా చెక్కకి మేకులు కొట్టి మా జనసేన నాయకుడు దెబ్బతిన్నాడు సార్, మా జన సైనికులు దెబ్బతిన్నారు సార్. 15 మంది గాయపడ్డారు సార్. దారుణంగా హింసను ప్రేరేపించే విధంగా వైఎస్ఆర్సీపీ ప్రవర్తిస్తుంది. దీన్ని ఖచ్చితంగా మేమైతే ఖండిస్తున్నాము. దీన్ని మేము తోసిపుచ్చట్లేదు. దీని విషయంలో చాలా పెద్ద కుట్రలు సాగున్నాయి. కూటమి మీద విచ్ఛిన్నం చేయాలనే దిశగా దీని మీద చర్యలు కొనసాగుతున్నాయి. రేపొద్దున 2029కి అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి రావాలన్న సంకల్పంతో ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇటువంటి గొడవలు చేసి ఏం సార్, ఏం చెప్పాలి సార్?
దాదాపు 58 మంది అరెస్ట్ అయ్యారు. 58 మంది అరెస్ట్ అయ్యారు. ముక్కు పచ్చలారిన పిల్లలు గంజాయికి బానిసలు చేసి అరెస్టులు చేపించారు. ఆ ఎఫ్ఐఆర్ చూసారా సార్? 61 సబ్సెక్షన్ 2 109 సబ్సెక్షన్ 2 308 సబ్సెక్షన్ 2 115 సబ్సెక్షన్ 2 118 సబ్సెక్షన్ 1 ఇట్లా చూసుకుంటే సార్ వీళ్ళు దాదాపు 7 సంవత్సరాల పాటు శిక్ష పడే దిశగా రేపు ఈ చట్టాలు ఉన్నాయి. ఇది కేవలం ఆకువీడు ఆకువీడు మండలంలో పోలీస్ స్టేషన్ లో తీసుకున్న ఎఫ్ఐఆర్. నేను దీనికన్నా నిన్న ఎస్పీ గారు పేవరం హాస్పిటల్కి వచ్చి మళ్ళీ ఎవరైతే మేకుతో కొట్టిన మా జనసేన నాయకుడు గౌరవనీయులు అయితే వాంగ్మూలం ఏదైతే ఉందో దాని దిశగా వేరే ఎఫ్ఐఆర్ మళ్ళీ రెడీ అవుతుంది. ఏం సార్ ఈ ప్రక్రియ కాదంటారా? రైట్, దీనికి కారకులు ఎవరంటారు చెప్పండి. దీనికి కారకులు ఎవరంటారు? మీరు ఎవరున్నారంటారు దీనికి కారకులు ఎవరు? పెద్ద కాపురం, చిన్న కాపురం, ఐబీవరం, దుంపగడప, కొల్లిపర్రు, ఈ ఆకువీడికి సంబంధించిన చుట్టుపక్కల గ్రామాల్లో 17 గ్రామాల నుంచి వ్యక్తుల్ని 17 వర్గాలుగా తీసుకొచ్చి నిన్న రఘురామకృష్ణరాజు గారి మీద దాడికి చేద్దామని ప్రయత్నం చేశారు. కానీ రఘురామకృష్ణరాజు గారికి ఉన్న సిఆర్పిఎఫ్ బలం వల్ల, వాళ్ళ దగ్గర ఉన్న గన్నుల వల్ల వెనక్కి తక్కి ఇదే గౌరవనీయులు అనే వ్యక్తి ఒక 4 రోజుల క్రితం 5 రోజుల క్రితం ఒక టీవీ ఛానల్లో డిబేట్కి వెళ్తే ఇది గుడి ప్రస్తావన తీసుకొస్తే, యారా మా గురించి గుడి విషయం మీద నువ్వు ప్రశ్నిస్తావా, నువ్వు డిబేట్లకు వెళ్తావా అని దారుణాతి దారుణంగా మీకు వీడియోలు పంపించాను చూడండి సార్. చిన్న చిన్న వ్యక్తులు డాబా మీద నుంచి తీసిన వీడియో ఫుటేజ్ ఒకటి ఉండదు చూడండి. ఆ ఫుటేజ్ లో అనిల్ గారిని ఎటువంటి దారుణంగా కొడుతున్నారని చూడండి. ఇటువంటి చర్య సార్ వీళ్ళు చేసేది. రైట్ 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 లక్ష్మీకాంత్ గారు, ఇటువంటి దారుణంగా పాల్పడేది. లక్ష్మీకాంత్ గారు కూడా మార్చుకోకుండా రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తూ ఇవాళ రోజున బీటీఎం పార్టీ కొంతమంది వ్యక్తుల్ని దళితులుగా ఒక ఓట్ బ్యాంక్ లాగా దళితుల్ని ఇవాళ రోజున పార్టీ ఉపయోగానికి ఉపయోగించుకున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి దళితులు మేనమావనం, దళితుల పక్షాన్ని నిలబడే వ్యక్తను ఆయన కేవలం ఆశపడేది అధికారం కోసం. రైట్, దీంట్లో మొత్తానికి మునిగిపోయేది దళితులే సార్. రైట్ 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 మళ్ళీ ఇస్తాను, మళ్ళీ మాట్లాడతాను. ఎస్ మళ్ళీ మాట్లాడతాను. మనతో అక్షర సత్యం గారు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. ఆయన వివరణ తీసుకుందాం. అక్షర సత్యం గారు, జరుగుతున్న పరిణామాలు ఏమంటారు? గోదావరి జిల్లాలో జరిగిన సంఘటన, త్రిపురాది మీద జరిగిన సంఘటన ఎలా చూస్తారు? ఇక జగన్మోహన్ రెడ్డి గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారి యొక్క మాటలను ఏ రకంగా చూస్తారు? సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం సార్. సార్, అస్తమాను పెమ్మసాని చంద్రశేఖర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు తిట్టారా, జగన్మోహన్ రెడ్డి గారు పెమ్మసాని గారిని తిట్టారా, టీడీపీ వైసీపీ తిట్టిందా, వైసీపీ టీడీపీ తిట్టింది, ఇద్దరు కలిపి జనసేనని తిట్టారా అనేది కాకుండా ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని హిందూ మతానికి, క్రైస్తవ మతానికి రాబోతున్న కులకిచ్చు గురించి కూడా కొంచెం చర్చిందాం సార్, మీరు అనుమతిస్తే. రైట్, మొట్టమొదటిగా మన లక్ష్మీనాథ్ గారికి ఒక ప్రశ్న అడుగుతున్నా. మా జన సైనికులు దెబ్బతిన్నారు అంటున్నారు కదా, అక్కడ గొడవ జరిగిన లక్ష్మీ మన త్రిపుల్ ఆర్ గారికి దెబ్బలు తగలేదు, త్రిపుల్ ఆర్ గారు సామాజిక వర్గానికి దెబ్బలు తగలేదు, త్రిపుల్ ఆర్ గారి పార్టీ టీడీపీ కార్యకర్తలు ఎవరికి దెబ్బలు తగలే, అక్కడ ఎవరో ప్రెజెన్స్ లేదు. ఓన్లీ జనసేన వాళ్ళే ఎత్తుకున్నారో, జనసేన పార్టీ వాళ్ళకే ఎంతకలు దెబ్బ తగిలి. దీనికి కారణం ఏంటి? దీని వెనకాల ఏమన్నా కుట్ర ఉందా? జనసేనకే ఇది హిందూ అంటే తెలుగుదేశంలో హిందువులు లేరా, వైఎస్ఆర్సీపీలు హిందువులు లేరా అంటే హిందువులకి జనసేనకి లింక్ పెడదామనా, లేదా జనసేన ఇరికించడం కోసం టీడీపీ వైసీపీ అక్కడ ఉన్న వాళ్ళ స్థానికులంతా కలిపి జనసేన నాయకులకి అటాక్ చేశారా? అసలు దీని వెనకాల కుట్ర ఏంటనేది జనసేన తెలుసుకుంటుందని భావిస్తున్నాను. తెలుసుకోలేకపోతే అది ఆలస్యం, నేనేం చేయలేను. రెండోది, మన సోదరులు లక్ష్మణరావు గారు మాట్లాడుతూ